జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. చెప్పండి. జై శ్రీరామ్ అండి. ఈ గ్రామం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పరిమితడక గ్రామంలో ఉన్న దేవుడిమాన్యం అండి. దేవుడిమాన్యంలో గతంలో మా శివగారు వాళ్ళు ఇక్కడ ఈ భక్తులందరూ మాకు ఆంజనేయ విగ్రహం కావాలని అడిగితే నేను దానం ధర్మం వారికి తెలియజేయడంతో దాన ధర్మం వారు పంపించిన విగ్రహం ప్రతిష్ఠ జరిగి ఈరోజు ఈ స్థాయిలో ఉందండి. ఎప్పుడు చేశారు? డేట్ చెప్పండి ఒకసారి. జనవరి ఈ సంవత్సరం. సో ఇది దాతలు ఇచ్చినటువంటి కంచర్ల రాజా గారికి. సో అందరికీ నమస్కారం అండి. దానధర్మ ట్రస్ట్ నుంచి వెంకటూటుకూరి మాట్లాడుతున్నాను. సో ఈ గ్రామానికి ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఇచ్చిన కంచర్ల రాజా గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సో ఇలా చూస్తున్నారు కదా, ఈ ప్రాంతం ఇదంతా పైన కొండపైన శ్రీ సత్యమ్మ తల్లి దేవస్థానం గ్రామదేవత దేవాలయము నెలకొల్పాము. సో దానికి కూడా కొంచెం మరమ్మతులు సహాయం అవసరం ఉంది. కానీ ఇంతవరకు చూస్తే వీళ్ళు గ్రామస్తులు అందరూ కలిసి ఈ చిన్న పూజా మందిరాన్ని అనుకోండి, లేకపోతే చిన్న దేవాలయాన్ని, హనుమాన్ దేవాలయాన్ని వాళ్ళే చక్కగా నిర్మించుకొని చక్కగా పూజా పునస్కారాలు చేసుకుంటున్నారు. సో అంటే అయితే యాక్చువల్గా అంటే భార్యాభర్తలు ఇద్దరే ఇది ఎంత నిర్మించారు, వాళ్ళందరూ సహకరిస్తున్నారు. చాలా సంతోషం. సత్యంతల్లి గుడికి కూడా వాళ్ళు అలాగే సహకరిస్తున్నారండి. సో గ్రామస్తులందరూ కూడా చాలా యునైటెడ్గా ఉండి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. అలాగే నిత్య పూజలు అవన్నీ చేసుకుంటున్నారు. సో ఇక్కడ గ్రామంలో ఎంతమంది ఉంటారు సహజంగా? ఇక్కడ 70 కుటుంబాలు ఉంటాయి. అందరూ మామూలుగా ఎట్లా జీవనాధారం వాళ్ళకి? కూలి పని అండి. అందరూ కూలి పని, వ్యవసాయాలు కూలి పని, వ్యవసాయ పని, కూలి పని ఇవేంది. ఎవరిద్దరు చెప్పించి ఎవరికి భూములు అవి ఏమి లేవు. సో అందరూ ఇక్కడ ఏమన్నా శనివారం ఏమన్నా దీపారాధన చేసుకుంటారంటాము. ప్రతి రోజు దీపారాధన చేసుకుంటారు. చాలా సంతోషం. చాలా చక్కగా. సో ఇట్లా చక్కగా చేసుకుంటున్నారు. సో ఇలాంటి గ్రామ దేవతల దేవాలయాలు, చిన్న దేవాలయాలకి అనేక చోట్ల మనం సహాయం చేస్తున్న సంగతి తెలిసింది. సో మరింత మంది ముందరకు వస్తే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి దేవాలయాలకి సహాయం సహకారాలు అందించే అవకాశం దొరుకుతుంది. మరొకసారి కంచెల రాజా గారికి, దాతలకి, అలాగే గ్రామస్తులకి దానధర్మ ట్రస్ట్ తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అతి త్వరలోనే సత్యమ్మ తల్లి పనులు కూడా మనం మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. అయితే ముందు మాకు మీరు ధన్యవాదాలు తెలపడం కాదండి, నేను ఎక్కడ అడిగితే అక్కడికి విగ్రహాలు ఇస్తూ నాకు ధర్మ కార్యక్రమంలో నా వెనకాల నన్ను నడిపిస్తున్న మీకు మా గ్రామస్తుల తరపున, మా భజన సమాజాల తరపున, మా తరపున మీకు ధన్యవాదాలండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒక విషయం వీళ్ళు ఉండగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు ఈ ఫొటోస్ తీసానండి మీకు పెట్టడం. అక్కడ ఇక్కడ 2-3 ఏమన్నారంటే ఈ ఫొటోస్ పెట్టి అంటే ఇక్కడ తెలియాలండి. ఇప్పుడు ఇది చూసి ఇంకొకరు ముందుకు వస్తారని ఇంకో గ్రామానికి ఇవ్వడానికి, దానికోసం ఫోటో తీస్తాం. ఏంటంటే ఈ తీసుకుని పైకి పంపించి డబ్బులు దండుకుంటారు ఇలా. సో సహజంగా కూడా ఇప్పుడు ఏంటంటే మన ఒక దేవాలయానికి ఇచ్చినటువంటి వాళ్ళని మనం చెప్పామంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదిగో మేము చేసింది ఇచ్చారు, బాగుంది అని అనుకుంటారు. అలాగే ఇంకొకళ్ళు దాన్ని చూసి ఇన్స్పిరేషన్ పొందుతారు. సో అది కరెక్ట్గా చేరిందండి. ఉపయోగం ఏముంటుంది, దాత కూడా అది మంచిగా అనిపించదు. సో ఇదండి గ్రౌండ్ రిపోర్టు. సో మరొకసారి మళ్ళీ ఇంకొక గ్రామదేవత దగ్గర మనం మీట్ అయ్యి విషయం చెప్తాను. సో దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.